దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు ప్రభు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాము. రచయితల పరిచయం కార్యక్రమానికి మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు మన ఈ కార్యక్రమంలో మరొక ప్రముఖ వ్యక్తిని మనం కలుసుకోబోతూ ఉన్నాం. వాళ్ళు ఎవరో కాదు, మీ అందరికీ తెలిసినటువంటి మన అనకర్ల ప్రశాంత్ ఫాదర్ గారు. దివ్యవాణి టీవీలోనే ప్రోగ్రామ్ డైరెక్టర్గా మరి సేవలు అందిస్తూ ఉన్నారు. వాళ్ళని ఇప్పటి వరకు మనం మీ అందరికీ తెలుసో లేదో ఆయన రచయిత కాదనేటటువంటిది, బట్ వాళ్ళు కూడా ఒక మంచి రచయిత. ఇదిగో అమ్మ అడుగుజాడల్లో పునీతులు అనేటటువంటి ఒక చక్కటి పుస్తకాన్ని మన తెలుగు శ్రీ సభకు అందజేశారు. సో ఈరోజు వారు మన మధ్య ఉన్నారు. సో ఫాదర్ ప్రశాంత్, ఈ రచయితల పరిచయ కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. తర్వాత రోజు ఈ దివ్యవాణి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలకు మీరు సుపరిచితులే, కానీ ఈరోజు పరిచయం అవుతున్నటువంటి వేదిక పూర్తిగా భిన్నమైనటువంటిది. ముందుగా అసలుకి అమ్మ అడుగు జాడల్లో పునీతులతో అనేటటువంటిది ఈ పుస్తకం యొక్క టైటిల్. సో ఒక్కసారి ఈ టైటిల్ గురించి, ఈ టైటిల్ యొక్క విశిష్టత గురించి ఫాదర్ గారిని అడిగి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మీకు నేను చాలా ధన్యుని స్వామి. దివ్యవాణి టీవీ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఒక వెలితి కనపడేటువంటిది ఏంటంటే, రచయితల పరిచయం కార్యక్రమానికి చాలామంది రచయితలు ఉన్నారు, కానీ వ్యాఖ్యాతగా ఎవరు ఒక రకంగా అందుబాటు అని కాదు, ఎవరు ముందుకు రాల. ప్రతిదీ కూడా ఒక కమర్షియలైజ్డ్ వే ఆఫ్ ప్రజెంటేషన్ అనేటువంటిది కనపడుతున్నటువంటి నేపథ్యంలో మీరు భారతమిత్రం చీఫ్ ఎడిటర్గా ముందుకు రావడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. దీన్ని బట్టి ప్రేక్షక మహాలోకానికి అంతటికి కూడా మీకు ప్రత్యేకమైనటువంటి వందన సమర్పణ చేస్తున్నాను. థ్యాంక్ యూ ప్రశాంత్. ఇక్కడ నా ప్రత్యేక ధన్యవాదాలు మీకు కూడా. ఎందుకంటే సిఓ లూద్రాజ్ ఫాదర్ కావచ్చు, మీరు కావచ్చు, ముందుకు వచ్చి ఈ విధంగా ఒక వేదిక అనేటటువంటిది రచయితలకు ఏర్పాటు చేయటం అనేటటువంటిది హృదయపూర్వకంగా అందరూ అభినందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే రచయితకి ఒక నిరుత్సాహం ఉంది, అరే నా గురించి ప్రజలకు తెలియదు, తర్వాత నా రచనలకు తెలియదు అనేటటువంటి ఒక నిరుత్సాహం. సరే, రాయటం మహా బలంతో రాస్తాం, ఇదిగో దీన్ని తెలియజెప్పాలని, కానీ ఆ రచన ప్రజల్లోకి వెళ్ళేటటువంటి వేదిక, సరైనటువంటి వేదిక లేదు. సో అటువంటి సమయంలో మీరు మరి దివ్యవాణిలో ఒక స్లాట్, ఒక వేదికని ఈ విధంగా ఏర్పాటు చేయటం, ఈ వేదిక ద్వారా రచయితలకు ఒక బలం అనేటటువంటిది ఇవ్వటం అనేది చాలా సంతోషదాయకమైనటువంటిది. సో దాన్ని బట్టి మీ ఇద్దరికి, లూద్రాజ్ ఫాదర్ గారికి, నీకు, తర్వాత ఇంకా మన ఈ సిబ్బందికి, రచయితలందరి తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. సంతోషం. సరే, మీరు అడిగినటువంటి విధంగా ఈ అమ్మ అడుగుజాడల్లో పునీతులతో అనేటువంటి టైటిల్ని ఎందుకు పెట్టారు అని అడిగారు. అది ఒక అవసరంలో వ్రాసుకున్నటువంటి పుస్తకం. దివ్యవాణి టీవీ ఛానల్ కోసం రాసింది, దివ్యవాణి పబ్లికేషన్స్ ద్వారా. సో ఏదో రాయాలని రాసింది కాదు, రాయాలని లేకుంటే నాలో ఉన్నటువంటి ఈ పటిమని బయటికి తీయాలని కాదు. నాకు చాలా రాసుకోవాలనుకున్నా, చిన్న చిన్న రచనలతో మొదలైంది ప్రస్థానం. నాకు దీంట్లో బాగా సంకలనకర్తగా ఫాదర్ ఏరువ ఆరోగ్య కూడా సహకరించారు. సో ఆ రకంగా ఇది మొదలైంది, అమ్మ అడుగుజాడల్లో మన పునీతులతో అనేటువంటిది. ఎందుకంటే మరియ తల్లి ఒక వ్యక్తి పునీతుడు అయ్యాడు అంటే, మహా వ్యక్తి ఆయన ఆదర్శాన్ని తీసుకొని నడుస్తున్నారంటే వెనుక సహకారం ఉంటుంది. ప్రతి ఒక్కరి వెనుక విజయానికి వెనుక ఒక రహస్యం అనేటువంటిది దాగి ఉంటుంది. సో మన పునీతుల్లో దేవుడు ఎంత సహకారం ఇస్తాడో, దేవుని తల్లి అయినటువంటి మరియ తల్లి ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా ఆమె వేడుదల ద్వారా పూర్తి సహకారాన్ని అందిస్తుంది. ఆ రకంగా నాలో కలిగినటువంటి భావన, మరే తల్లి కేవలము కొంతమందికైనా లేకుంటే
అందరికీ చేస్తుందా అని ఆలోచన చేసినప్పుడు ఆమె అందరికీ సహకరిస్తుంది. కానీ ఒక వ్యక్తి పునీతుడిగా మారేటువంటి క్రమంలో ఆమె సహకారం ఏంటి అని చెప్పడానికి ఈ విషయం అమ్మ అడుగు జాడల్లో పునీతులతో అని రాసింది. అది దాని విశిష్టత. మనం పునీత జీవితం జీవించాలంటే లేదా పునీతులుగా జీవించినటువంటి వాళ్ళందరూ ఆ తల్లి అడుగుజాడల్లో నడిచిన వాళ్ళే అని చెప్పొచ్చా? మ్యాక్సిమం చెప్పచ్చు. ప్రతి ఒక్కరు నిక్కచ్చిగా ఖచ్చితంగా చెప్పచ్చు. కానీ ఎంతవరకు అనేటువంటిది డిఫర్స్. అందుకే కేవలం ఇందులో 31 మంది పునీతులు మాత్రమే తీసుకున్నాం. అత్యంత సన్నిహితంగా మరే తల్లితో అనుబంధం ఉన్నటువంటి అనుబంధం ఉన్నటువంటి కేవలం 31 మంది. లేదంటే ప్రతివారు ఇప్పుడు ఒక గురువుగా నాకు మరే తల్లి ఏంటి, మరే తల్లి ప్రార్థనా సహకారంతో జపమాల ధ్యానంతో నేనెంత లబ్ధి పొందుతున్నాను, అయితే నేను పునీతుని కాలేను. సో ఇలా చాలామంది ఉన్నారు. కానీ కేవలము అత్యంత శక్తివంతమైనటువంటి పునీతులను వేడుదల ద్వారా మనకు చాలా మేలులు జరుగుతున్నాయి. కానీ వారి వెనుక, వారి విజయ రహస్యం వెనుక ఓ శక్తి, ఓ స్త్రీ ఉంది అని చెప్పడం కోసమే మరే తల్లితోనే నా రచనా ప్రస్థానం మొదలైంది. అందుకు నేను తల్లికి వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషం, వెరీ గుడ్. తర్వాత ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రశాంత్, ఈ పుస్తకం యొక్క అవసరత ఏంటంటావు? దివ్యవాణి టీవీ ఛానల్లో మనం మే నెల పూజిత మాసం. నాకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తుంది. మన ఊర్లలో ఒక ఇంటింటి దగ్గర ప్రార్థన మే నెలలో జరుపుతారు, లేదా విచారణ పరిధిలో, గ్రామ పరిధిలో ప్రార్థన జరుపుతారు. ఆ జపమాల ధ్యానం జపమాల జపించడం అయిన తర్వాత ఈ మే నెల పూజిత మాసము చదివేవాళ్ళు. సో అది కేవలం మే నెలకే వస్తుంది. వాస్తవం అది. కానీ ఈ అక్టోబర్ నెల జపమాల మాత మాసం, మే నెల మరే తల్లి పూజిత మాసం, ఇది జపమాల మాత మాసం. కానీ దీనికంటూ చదవడానికి ఏమీ లేదు. దీనికి ఏమన్నా ఉన్నాయా అని నేను ఆరాధీశాను. రాయడానికి ముందుగా ఆరాధీశాను. నేను చెప్పిన నా పటిమను బయట పెట్టాలని కాదు, ఏమన్నా ఉంటే దివ్యవాణి ఛానల్లో దాన్ని వాడుకోవచ్చు. ఇది అవసరంగా భావించి సో అక్టోబర్ మాసం అంతా మన కుటుంబ జపమాల ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. అప్పుడు ఆ నేపథ్యంలో దివ్యవాణి ఛానల్లో మే నెల అయితే చదువుతున్నాం, అక్టోబర్ మాసంలో ఏం చదవాలి అని చూసి నాకు కలిగినటువంటి ఆలోచన నుండి నేను నాటి CEO బాలశివరెడ్డి ఫాదర్తో షేర్ చేసుకోవడంతో మొదలుపెట్టు అన్నాడు. కానీ తర్వాత చూద్దాం, మొదలుపెట్టు అన్నాడు. ఆ రకంగా మొదలుపెట్టి ఇట్లా మేము జపమాల జపించిన తర్వాత దివ్యబలి పూజకు దీనిలో ఉన్నటువంటి ఒక పునీతుని తీసుకొని ప్రతిరోజు ఒక పునీతుడు, ఆ పునీతుడు మరీ తల్లితో అతనికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఆ రోజు చదువుతాం. ఆ రకంగా దీని అవసరము పెరిగింది. ఇది కేవలము మీరు నమ్మరు కానీ ఫాదర్, ఒక వారం రోజుల్లోనే జస్ట్ ట్రై చేయడం కోసం, అది మా అవసరం కోసం మేము ప్రింట్ చేసుకున్నాం. ఎందుకంటే దివ్యవాణి ఛానల్ ఈజ్ ప్రొడక్షన్ కంపెనీ. ఇప్పుడు ఇది వచ్చే పబ్లికేషన్స్ అనేది మా పని కాదు, కానీ అవసరానికి మేము తప్పలేదు. అది చాలా అవసరమైంది. ఆ నేపథ్యంలో దీన్ని తీసుకొని రాయాల్సి వచ్చింది. రాసిన తర్వాత వారం రోజుల్లోనే 1000 కాపీలు, ఇంకా కాపీ లేదు, 1000 కాపీలు వెళ్ళినాయి. సంతోషం. దాని తర్వాత ఒక అబ్జర్వేషన్ ఏంటి అంటే మన కాథలిక్స్, ముఖ్యంగా కాథలిక్స్ మరి అంటే చదవగలిగినటువంటి వాళ్ళు, పుస్తక పఠన ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా పుస్తకం వాళ్ళకి కనపడిందంటే, ముఖ్యంగా మరీ తల్లి గురించి ఎవరైనా కొత్త పుస్తకం రాశారంటే తప్పనిసరిగా తెప్పించుకుంటారు. ఎందుకంటే నేను భారత మిత్రంలో పనిచేస్తున్నాను కదా, చాలా మంది ఫాదర్ ఆ పుస్తకం ఎక్కడ దొరికిద్ది, మీ దగ్గర ఉందా, మాకు పంపించండి, మేము డబ్బులు ఇస్తాం, కాకపోతే కొంచెం ఎక్కువైనా ఇస్తాము అని చెప్పి సో ఈ విధంగా అడిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఈ పుస్తక పఠనం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు. సో నువ్వు చెప్పేటటువంటిది కరెక్ట్ అయి ఉండొచ్చు. కేవలం వారం రోజుల్లో 1000 కాపీలు. ఓన్లీ థింగ్ ఏంటంటే మన ప్రజలకు తెలియాలి, ఇదిగో పలానా పుస్తకం అందుబాటులో ఉంది, ఈ పుస్తకంలో ఇదిగో ఈ విషయాలు వివరించబడ్డాయి, ఇవి చదువుకోవటం వలన మనకి ఈ ఆధ్యాత్మిక మేళ్ళు కలుగుతాయి
అనేటటువంటిది వాళ్ళ గనక తెలిసి ఉంటే ఖచ్చితంగా ఆ పుస్తకం ఎక్కడున్నా కానీ తెప్పిస్తారు చదువుతారు. సో ఇన్ దట్ వే ఐ రియల్లీ అప్రిషియేట్. సంతోషం. మరి ఇంకొకటి, ఇప్పుడు పుస్తక రచన చేయటం అనేది నాకు తెలిసినంతలో అంత ఈజీ కాదు, అంత సులభం కాదు. అవును. సో ఇప్పుడు మరే తల్లి గురించి రాస్తున్నామంటే మనం ఏదో ఆలోచన వచ్చిందని రాయటం కాదు, చాలా పుస్తకాలు రిఫర్ చేయాలి, వాటిల్లో ఏం చెప్పారనేది పరిశోధన చేయాలి. మరి ఈ పుస్తకం రాసేటప్పుడు నువ్వు రిఫర్ చేసినటువంటి బుక్స్ ఏమన్నా గుర్తున్నాయి? ఎట్లా రిఫర్ చేసి ఏమన్నా రాసావా లేకపోతే? లేదు స్వామి, ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ నాకు పుస్తకాలు వేరే పుస్తకాలు అవసరం అనిపించలా. ఎందుకంటే ఇట్స్ టైటిల్లోనే క్లారిటీ ఉంది. పునీతుడు అండ్ దెన్ మదర్ మేరీ, సెయింట్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ మదర్ మేరీ, ఏ పర్టికులర్ సెయింట్. పునీతుడు ఏంటనేది బ్రౌజ్ చేస్తే మనకు కంప్లీట్గా ఉంది. కాబట్టి దాని మీద రాలేదు, ఏం లేవు, అనిపించలేదు. సో ఇంటర్నెట్లో సెర్చ్, ఇంటర్నెట్ బాగా వాడి తర్వాత మనకు తెలిసిపోద్ది. అదొకటి. తర్వాత జాన్ రోజ్ ఫాదర్ ఉన్నారు కదా, జాన్ రోజ్ బసిలికాల పని, ఆయన పుస్తకం ఒక సిరీస్ ఉంది, ఆయన కూడా రాశారు. సో అది కొద్దిగా బేస్ చేసుకొని ఇది పరిశోధన ద్వారా అవసరం తగ్గట్టుగా వచ్చింది ఈ పుస్తకం. సో డైరెక్ట్గా మదర్ మేరీ అండ్ ద సెయింట్ కాబట్టి మనకు సఫిషియెంట్గా ఉంటుంది. అవసరం కొద్దీ దీన్ని తయారు చేసింది, అలా బయట వెలువడింది. ఇప్పుడు మరీ తల్లి గురించి మేధావులు అంటే మనం ఫస్ట్ చర్చి ఫాదర్స్ కావచ్చు, ఇంకా చాలామంది చాలా రచనలు చేశారు. మన సెమినరీ నేనే వెలుగు, దానిలో మరీ తల్లి గురించి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత మరీం అనేటటువంటి పుస్తకాలు రాసినట్టు. అంటే ఇక్కడ స్వామి ఇది మరీ తల్లి గురించి కాదు, ఇది ఇట్స్ ఎక్స్పీరియన్స్, పునీతుల అనుబంధం అంతే. కాబట్టి దీనికి ఏం అవసరం లేదు, అంతే. పునీతుల అనుభవం, ఆమె ఎలా సహకరించింది, వీళ్ళు ఎలా ఆమె సహకారంతో పెరిగారు. ఓ తల్లికి సపోజ్ అసిసిపురి ఫ్రాన్సిస్ వారు ఉన్నారు, ఆ తల్లితోటి ఫ్రాన్సిస్ వారికి ఉన్నటువంటి అనుబంధం గురించి రాశావు ఉంది. సో ఇది రాశావు, దీనిలో రాశావు. ఈ అనుబంధం గురించి రాయటం నువ్వు దేనిలో చూసి తెలుసుకున్నావు? వీళ్ళిద్దరి మధ్య అనుబంధం అనేది నీకు ఎట్లా తెలిసింది? ఇప్పుడు కొద్దిగా స్వామి, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే సెయింట్ అసిసి ఆఫ్ ఫ్రాన్సిస్, ఆయన గురించి చూసినప్పుడు చాలా చిన్నది ఉంటుంది. దానికోసం నేను 360 పేజీలు చదవాలి ఒక పుస్తకం ఉంటే. ఎందుకంటే ఆ పర్టికులర్ పుస్తకం అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ మదర్ మేరీ, ఇది ఆయన గురించి రాసింది. కానీ దాంట్లో ప్రస్తావన ఉంటుంది. ప్రస్తావన కోసం నేను దాన్ని చూసుకుంటా. తర్వాత నేను చెప్పినట్టు ఆ జాన్ రోజ్ ఫాదర్ ఆల్రెడీ రాశాడు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నన్ను మన ఆంధ్ర, తెలంగాణ తెలుగు ప్రజల అవసరం కొద్దీ మార్పులు చేసుకుంటూ ఒక రకంగా సంకలనం అని చెప్పొచ్చు. ఒక రకంగా సంకలన సందాత అనేటువంటి విధంగా అవన్నీ కలుపుకొని చేసుకున్నటువంటి పుస్తకం ఇది. కాబట్టి ఒకదానికోసం ఇంత చదవలే, ఎందుకంటే మై టార్గెట్, నా లక్ష్యం ఏంది, అనుబంధమే. కాబట్టి ఇక్కడ మరే తల్లి గురించి రాస్తున్నానని చెప్పి నేను వెనుకంజ వేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను అనుభవాన్ని మాత్రమే బయటికి తీయాలనుకుంటున్నాను. ఆ రకంగా వెరీ హ్యాపీ, ఎవ్రీథింగ్ అంతే అంతే. తర్వాత ప్రశాంత్, ఇప్పుడు మనం పుస్తకాలు రాయటానికి కూడా భాష చాలా అవసరం, అవునా? సో భాష మీద పట్టు లేకపోతే కొద్దిగా రాయడం కొంచెం ఇబ్బందికరమే, చాలా కష్టం. మళ్ళీ మనం భాషా పండితులను సంప్రదించాలి, సలహాలు చూసుకోవాలి, చేయాలి. అయితే ఇప్పుడు భాష మరి ఎట్లా, ఇప్పుడు తెలుగులో ఇంత చక్కటి భాష వాడేవు కదా, మరి ఈ చక్కటి భాషకి ఎట్లా ప్రూఫ్ రీడింగ్ కానీ లేకపోతే ఎవరన్నా భాషా పండితులను పెట్టుకున్నావా, మరి నువ్వే రాసి ఎట్లా? యాక్చువల్గా స్వామి మనకి చాలా చోట్ల భాషా పండితులు మనకు తెలుగు ఉన్నారు.
కానీ నాకు అవసరం అనిపించలేదు. ఓకే. ఎందుకంటే నేను పెద్ద వచ్చినవానని చెప్పను, ఇక్కడ సరళమైనటువంటి భాష వాడబడింది. ఎగ్జాక్ట్లీ, గుడ్. జస్ట్ సరళం. నా ప్రజలు దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా నా వ్యూవర్స్ అనేవాళ్ళు ఎవరు నాకు తెలుసు. నా వ్యూవర్స్ నేను చేసే ప్రోగ్రామ్ని వాడు వినియోగించకపోయేటువంటి వాళ్ళు తెలుసు. కాబట్టి నువ్వు మొట్టమొదటగా ఒక రచన చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం, హూ ఆర్ యువర్ టార్గెట్ ఆడియన్స్. నువ్వెవరికి కథ చెప్పబోతున్నావు, నువ్వెవరికి రచన చేయబోతున్నావు. కాబట్టి ఇక్కడ నా పాఠకులు, ఈ పఠనాశక్తి కలిగిన వాళ్ళు సరళమైనటువంటి భాషని అర్థం చేసుకోవాలి. బికాస్ ఇట్ ఈజ్ అనుభవాన్ని అని చెప్తున్నా. అనుభవాన్ని వ్యక్తీకరించేటప్పుడు లేకుంటే తెలియజేసేటువంటి క్రమంలో ఎప్పటికీ కూడా, నాకు తెలుసు స్వామి మీ అంత తెలిసినోని కాదు, బట్ సరళమైన భాష అనుభవాన్ని ఎక్కువగా తెలుపగలదు. లేకుంటే ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా స్వామి, మన దివ్యవాణి టీవీ ఛానల్ చూసేవాళ్ళు మామూలుగా పెద్దవాళ్ళు, వాళ్ళకి ఏం కావాలా, నేను భూమి ఆకాశం అని వాడితే వాళ్ళకి బాగా అర్థమైంది. నింగి నేల అర్థమవుతుంది, అంత అవసరం లేదు. కాబట్టి ఇక్కడ బాగా నేను తెలుగు అని కదా స్వామి. జస్ట్ ఒక చిన్న ఇంటర్వెన్షన్. మేము 2017లో విజయవాడ సోషల్ సర్వీస్ సెంటర్లో రచయితల సదస్సు పెట్టాం. నేను కూడా వచ్చావు కదా. సో అక్కడ వక్త ఆ రోజు చీఫ్ గెస్ట్గా పిలిచిన ఆయన ఒక తెలుగు ప్రొఫెసర్, ఇది నాగార్జున యూనివర్సిటీ, రిటైర్డ్. అండ్ ఆయన ఐ థింక్ దగ్గరగా ఒక 40 అబోవ్ బుక్స్ పబ్లిష్ చేశాడు. తర్వాత చాలామంది డాక్టరేట్ తీసి సబ్మిట్ చేస్తారు కదా తెలుగు, వాళ్ళకి గైడ్గా ఉన్నాడు, 100 మంది. సో ఆయన్ని రచన మెలకువల గురించి ప్రసంగించమని చెప్పి అడిగాం. ఆయన భాష గురించి ఎగ్జాక్ట్గా ఇప్పుడు నువ్వేం పదం వాడావో అదే పదం వాడావు. ఏమండి, భాష అంటే ఏదో మీరు దేవదూతల భాష అనుకోమాకండి, మాట్లాడే మాట అనుకోమాకండి. మనం మాట్లాడేది ఎదుటివాడికి అర్థమైతే అది సరళమైన భాష అండి. ఆ భాష మీరు రచనలో వాడితే చాలు అని చెప్పి అన్నాడు. సరళంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, దోషరహితంగా ఉండాలి. చివరికి ఏంటి అంటే, నేను మాట్లాడేది నా ఎదుటి వాడికి అర్థం కావాలి. అర్థమైందంటే అది సరళమైన భాషే. ఇట్ ఈస్ జస్ట్ టు కమ్యూనికేట్ యువర్ మెసేజ్. అవును, చెప్పాలనుకుని చెప్పడానికి అది సరళమైన భాష అంటే గుర్తొచ్చింది. వెరీ గుడ్, ఐ రియల్లీ అప్రిషియేట్ ఫాదర్ ప్రశాంత్. ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది, ఆంగ్లము, అది అరువు తెచ్చుకున్న భాష కాదండి. ఐఎమ్ నాట్ అగేన్స్ట్. కానీ ఇది నేను నేను వాడుకునే భాష, వాడుక భాషలో సరళమైన భాషలో నేను వదలాలను, అది జనానికి ప్రేక్షకులకి అందించాలనుకున్నా. కాబట్టి నా భాష గురించి నాకు తెలియకపోవడం అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకున్న భాష. అందుకే నేను పెద్ద పెద్ద గ్రంథాలు కాదు, నేను గ్రంథాలు స్కూల్లో కానీ కాలేజీలో కానీ భాషా ప్రావీణ్యత ఎలా ఉందో. స్కూల్ అనేసరికి స్వామి నాకు ఒక స్ఫూర్తి లాంటిదే. ఎందుకంటే నా వెనుక నాలో ఇది ఉందా అని, తెలుగు ఇంత బాగా వచ్చా అనేది నాకు మామూలుగా చదువుకుంటూ పోయాను. చాలా నేను ఈ వేదిక ద్వారా చెప్పాలనుకునేది ఏంటంటే, 10th క్లాస్ చదివేటప్పుడు 10వ తరగతిలో నేను, మీరు నమ్మరు, కడప జిల్లాకి తెలుగులో సెకండ్, కడప జిల్లాకి మేము చదివిన 10thలో 94 మార్క్స్ వచ్చిన. తెలుగులో మ్యాథ్స్లో వచ్చాయి, తెలుగులో అంత సులభంగా రావు, కానీ వచ్చాయా. మా సారు తెలుగు పండిట్, ఆ సారు చెప్పితేనే తెలిసింది నాకు, అరే నువ్వు డిస్ట్రిక్ట్ సెకండ్ రా, నీ ద్వారా నాకు ఒక ప్రమోషన్ వచ్చింది. నాటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు ప్రతిభా అవార్డులు ఇచ్చేవాళ్ళు, ఇలా సెకండ్ 10th నాకు ప్రతిభా అవార్డు కూడా ఉంది స్వామి 10thలో. సో అట్లా అప్పుడు అనిపించింది. మళ్ళీ తర్వాత సెమినార్కి వచ్చిన తర్వాత తెలుగులో కాంపిటీషన్లు, కవితలు నేను ఎప్పుడు అటెంప్ట్ చేయాల, గీతాలు అటెంప్ట్ చేసిన, మంచి ప్రైజ్లు వచ్చినాయి. సో ఆ రకంగా మనం తెలుగు వాళ్ళం కదా, ఎవరు లేని చోట అవసరమే స్వామి, నాకు తెలిసి నాకు అవసరమే నన్ను బయటికి తీసింది. ఆడ పోయినవాడుగా ప్రతివాడు ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తాడు. ఇంగ్లీష్లో ఈక్వలెంట్గా నేను చెప్పగలను, కానీ తెలుగులో చెప్పేవాడు ఎవడు, తెలుగులో కమ్యూనికేట్ చేసేవాడు ఎవడు,
తెలుగులో రాసేవాడేవాడు. ఇప్పుడు యాక్చువల్ నేను రాయకపోతే ఇంకెవరు రాయరాడా అనే ఆలోచనతో ఇంకా తెలుగు మీద నాకు ఇష్టం చదవడం. ఈనాడు పేపర్ అయితే మొత్తం చదువుతా, ముఖ్యంగా ఈ సంపాదకీయము, అంతర్యామి, ఆర్టికల్స్, పేపర్ చదివే అలవాటు ఉంది, ఫుల్ ఉంది. ముఖ్యంగా ఈనాడు పేపర్. ఎందుకంటే ఇప్పుడు చూడండి స్వామి, మీరు ఈనాడులో ఇంగ్లీష్ పదం వాడరు. ఇంటర్నెట్గా అంతర్జాల భాష తెలుగే. నువ్వు వెతుక్కోవాలి. ఇంకా పాఠకుడిగా న్యూస్ పేపర్ చదువుతున్నటువంటి వాడుగా నువ్వు వెతుక్కొని ఈ పదం ఏందనే నువ్వు నేర్చుకోవాలా. యు ఆర్ ఫోర్స్ టు లెర్న్ తెలుగు ఈనాడు చదివితే. నాట్ ప్రమోటింగ్, బట్ ఇది సో ఉన్నటువంటి మనం ఎప్పుడైతే ఈ పత్రికలు ఈ చదివేటటువంటి అదే బేస్, అదే ఆటోమేటిక్గా భాష మీద కొంత పట్టుండిద్ది. తర్వాత ఒకటి చిన్న చెప్పండి. ఒకసారి నేను భారత మిత్రం పని ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం భాష రాక ఇబ్బంది పడ్డప్పుడు సరే ఒకరోజు అంతోని బిషప్ గారు అప్పుడు కర్నూలు పీఠాధిపతి ఉన్నారు, ఆయన అన్నాడు, పేపర్ చదవా ఆ రోజు. ఇప్పుడు కూడా మేము పెద్ద బాల శిక్షణ చదువుతున్నాం ఈ వయసులో కూడా, ఎడిటోరియల్స్ చదువు కస్పారు, ఇవన్నీ చదివితే నీకు ఇవన్నీ భాష మీద పట్టు వచ్చింది, రాయగలుగుతావు చక్కగా అని చెప్పి అప్పుడు అన్నాడు. అరే అసలు మనకేం పేపర్లు చదివి అలవాటే లేదు. సో ఇంకప్పుడు ఇంకా రాజారావు తండ్రి గారు వచ్చి, అబ్బాయి నీకు కావాలంటే నేను కొన్ని పత్రికలు కూడా నీకు స్పాన్సర్ చేస్తాను, నువ్వు ఇవన్నీ చదువుతా ఉండు పలానా. అప్పుడు ఇప్పుడు నువ్వు ఈనాడు అన్నావు కదా, అప్పుడు రాజారావు తండ్రి గారు ఎందుకు ఆంధ్రజ్యోతి కూడా చదువు అని చెప్పి అన్నారనమాట. అప్పుడు ఆ విధంగా చదువుతున్నప్పుడు దే హ్యావ్ స్కూల్ ఆఫ్ జర్నలిజం అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు భాష ఎవరి సొత్తు కాదు. ఇప్పుడు ఒక పిట్ట కొంచెము కూత ఘనం అని ఉంది అనుకోండి, అది నేను వాడచ్చు, నువ్వు వాడచ్చు. నువ్వు ఎక్కడ ఎలా వాడుతున్నావు అనేదే దాన్ని బేస్ చేసుకొని నేనేం రాస్తాను, ఏం చెప్పాలనుకుంటున్నాను, సో అలా రాసుకోవచ్చు, దానికి తప్పేం లేదు. కానీ ఈ సామెతలు లేకుంటే భాషలో వచ్చినటువంటి మెలకువలు, కొత్త పద్ధతులు తెలుసుకోకపోతే యూ విల్ బి అవుట్డేటెడ్. దానికోసమే ఇవన్నీ నేర్చుకోవాలి, ఆసక్తి ఉండాలి సార్, అంతకు మించి ఏం లేదు. నాకు ఆసక్తి ద్వారా నేర్చుకున్నదే, అంతకు మించి ఇంకా వేరే ఏమీ లేదు. ఓకే. ఇప్పుడు దీనిలో పాద్రి పియో గారి గురించి రాశావు. సో ఈయన అనుబంధం ఏంటి పాద్రి పియో? మరీ తల్లితో పాద్రి పియో గారు చాలా నాకు నిజంగా నేను ఎప్పుడు కూడా మరీ తల్లి పైన ప్రసంగించాలనుకుంటే పాద్రి పియో గారిని అసలు మిస్ చేయను, అందరి గురించి చెప్తూనే. ఎందుకంటే ఆయనకు పంచగాయాలు, వాటి నేపథ్యం చూస్తే 1559లో ఆయన మరే తల్లి కోసం ఎదురు చూస్తాడు. ఇటలీకి పోర్చుగల్ నుంచి ఫాతిమా నుంచి మరే తల్లి స్వరూపం ఇటలీకి తీసుకొని వస్తూ ఉంటారు. అప్పుడు ఆయన చాలా ఎదురు చూస్తాడు, మరే తల్లిని చూడాలి, ఆ స్టాచ్యూ, ఆ స్వరూపాన్ని ముద్దాడాలి అనేటువంటి ఆలోచన చాలా ఉంటుంది. కానీ తీరా ఫాతిమా మాత ఇటలీకి వచ్చేసరికి ఆయనకు నరాల బలహీనత, తర్వాత ఎంత బాధ ఎక్కువ అవుతుంది. అప్పుడు అంటాడు, అమ్మా నేను నిన్ను చూడాలనుకున్నాను, నువ్వు చూడకుండా వెళ్ళిపోతున్నావని. చూడకుండానే వెళ్ళిపోతున్నావు అని అన్నప్పుడు అని బాధపడతా ఉంటాడు. ఆ సమయంలో అలా బాధపడే సమయంలో ఆయనకు స్వస్థత కలుగుతుంది. ఈ శక్తి అంతా పుంజుకున్న తర్వాత మళ్ళీ చెప్తాడు, అమ్మ నువ్వు నన్ను చూడడానికే వచ్చావు, నాకు ఈ బలహీనత నుండి, ఈ అవస్థ నుండి శక్తిని ఇవ్వడానికే నువ్వు వచ్చావని చాలా ప్రతి దానికి మరే తల్లికే చెప్తాడు. అలానే ఒకసారి ఆయన ఫార్మేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నిత్యము అటుపోయినా మరే తల్లి ఆనవాలు, లేదంటే మరే తల్లి మధుర జ్ఞాపకాలను పెట్టుకునేవాడు. ఇక్కడ ఒక రూమ్లో టేబుల్ పైన మరే తల్లి స్వరూపం పెట్టుకుంటాడు, చేతిలో జపమాల. అటుపోతే కానీ మరే తల్లి ఏదైనా సంథింగ్ రచన కానీ ఒక కొటేషన్ కానీ ఎట్లా తిరిగినా రూమ్ అంతా కూడా అట్లే ఉంటుంది. బయటికి వెళ్ళినా అట్లా సెట్ చేసుకున్నాడు. ఈయన మది అంటే ఎక్కువ భక్తి, దేవమాత భక్తుడు. సో అలాంటి సమయంలో వాళ్ళ సుపీరియర్ ఫాదరు ఒకరోజు పాద్రి పియో గారు రూమ్లో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఈ ప్రార్థన కాకుండా మళ్ళీ రూమ్లో కూడా ప్రార్థన చేస్తుంటే వచ్చి తలుపు టక్కని తెరిచి చటుక్కుని తెరిచేసి మరే తల్లి ఎక్కడ అంటాడు. అంటే వెక్కిరింపు. అంటే అప్పుడు ఆయన చాలా హుందాగా, పెద్ద స్వామి మరే తల్లి ఎక్కడ అంటున్నావు,
ఆమె ఎక్కడ లేదు, ఆమె ఎక్కడ లేదు, నువ్వు చెప్పు, అక్కడ నేను ప్రతిష్టాపన జరిగేటట్టు చేస్తానంటాడు. అంటే మొత్తం మయం, ఆమె దేవమాత మయం, అంత భక్తుడు. సో ఆ రకంగా ఇది చెప్పినప్పుడు జనాలు, లేకుంటే చదివినప్పుడు జనాలు, బా అంత భక్తుని నేను కూడా కావాలి, మరే తల్లి పట్ల ఆసక్తిని పెంచుకోవాలి, ఆమె పైన ఇష్టాన్ని పెంచుకోవాలి అనేటువంటిది అలా వస్తుంది. ఇంకా మరి జాన్ పాల్ II కూడా, ఆయన కూడా మరే తల్లి ఇప్పుడు 1981లో ఆయన పైన హత్యా ప్రయత్నం జరుగుతుంది, కాల్స్తారు. మే నెల 21వ తేదీ ఆయన పైన షూటింగ్ జరుగుతుంది. ఆ షూటింగ్ జరిగినప్పుడు ఆయన చెప్తారు, అమ్మా మరియా అని అంటాడు, పడిపోయి అమ్మా మరియా అని, మై మదర్ అని అంటాడు. అయితే వాళ్ళు ఆయన షిఫ్ట్ చేసే క్రమంలో ఉత్తరీయం ఉంటుంది కదా, ఉత్తరీయం ఆయన మెడలో ఉండేది, జాన్ పాల్ II మెడలో ఉంటే అది తీయాలని చూస్తున్నారు, ఇక్కడ పడింది కాబట్టి హార్ట్కి దగ్గర, దాన్ని తీయాలని చేస్తే దాన్ని తీయొద్దు అని అంత మెలకువతో ఆయన చెప్పగలిగాడు. మెలకువతోనే చెప్పగలిగి ఉత్తరం తీయొద్దు అమ్మా మరియా అని సహకరించాడు. ఇంకా మిగతా వాటికి అది మరణం కావచ్చు, మరణ ఛాయకి సిద్ధపడి వచ్చాడనమాట. అలా వచ్చిన తర్వాత 1 సంవత్సరానికి ఆయన కోలుకుంటాడు. కోలుకున్న తర్వాత ఆ బుల్లెట్ తీసుకెళ్ళి మరే తల్లి ఫాతిమా నగర్ ఆ కిరీటం ఉంటుంది కదా మరే తల్లికి, దాంట్లో అమర్చుతారు. దాని తర్వాత వెలుగు రహస్యాలు కొన్ని ఏళ్ళ తర్వాత, ఇట్ ఈస్ జాన్ పాల్ II. నో ఇట్స్ నాట్, ఈ సెడ్ నో. ఆ ఉత్తరం తీస్తూ ఉంటే మెడలోంచి ఆపరేషన్ కోసం ఆయన తీయనివ్వకుండా ఉత్తరంను తొలగించకుండానే అమ్మా మరియా అని ఇంకా అప్పటి నుంచి సహకరిస్తాడు. సో అలానే ఇంకా మనం చెప్పినట్టు వెలుగు దేవరహస్యాలు ఇవన్నీ అసలు ఈరోజు ఎంత భక్తితో మనం ప్రార్థన చేసుకోవడానికి కంప్లీట్ నరేషన్. ఇంకిద్దరు వచ్చేసి చిన్న తెరేసమ్మ గారు, ఆమెకు 5వ ఏటనే అమ్మ చనిపోద్ది. 5వ ఏటనే చిన్న తెరేసమ్మ గారికి అమ్మ చనిపోతుంది. అమ్మ లేకుండా బతకాలి. కానీ ఈ 5 ఏళ్లలోనే మనము ఇప్పుడు 3 ఏళ్ళకే తెలిసిపోద్ది, స్పృహ వస్తుంది. ఆమె చెప్తూ ఉండేది, నేను నీకు అమ్మను అక్కడ స్టాచ్యూ చూపించి మరే తల్లి స్వరూపాన్ని చూపించి, ఇదో ఈమె నీకు నిజమైన అమ్మ. ఆ పాప చిన్న తెరేసమ్మ గారు ట్యూన్ అయిపోద్ది. సో యు ఆర్ మై మదర్ బట్ షీ ఈజ్ మై రియల్ మదర్. ఈ అండర్స్టాండింగ్ 5 years తర్వాత అమ్మ చనిపోద్ది. అప్పటి నుండి కూడా అమ్మ లేనితనము అనేటువంటిది ఒకటైతే, చిన్న తెరేసమ్మ గారు మదర్ మేరీతో పెరగడం మొదలైంది. ఈమె రియల్ అమ్మ కదా, ఈమె రియల్ నిజమైన అమ్మ అనేటువంటి ఆలోచనతో మొదలైంది. అయితే 9వ ఏట చిన్న తెరేసమ్మ గారికి ఆమెకు కూడా నరాల బలహీనత అనే వ్యాధితో బాధపడుతుంటే ఆమె చెప్తుంది, నాకు దివ్య సప్రసాదం కావాలి నాకు అని. ఆ 9వ ఏటనే అడగడం మొదలుపెట్టి మరే తల్లే సహకరించింది. నన్ను 10వ ఏట మళ్ళీ దివ్య సప్రసాద స్వీకరణ తీసుకుంటుంది. అది ఆమె స్వీకరించేటువంటి నరేషన్ చాలా సూపర్గా ఉంటుంది. అది మనకు అప్రస్తుతం. కానీ మరే తల్లే నన్ను ఆయన పాదపీఠం చెంత వరకు నడిపించింది. మా అమ్మ, మై మదర్ మేరీ లెడ్ మీ టు ది ఆల్టర్ ఆఫ్ గాడ్ టు రిసీవ్ దట్ కమ్యూనియన్. దేవుని దివ్యమైనటువంటి సప్రసాదాన్ని స్వీకరించడానికి నన్ను నడిపించింది అని చిన్న తెరేసమ్మ గారు అంటారు. అంత భక్తి చిన్నప్పటి నుంచి. చూడండి, కొంతమంది వ్యక్తుల్లో మరే తల్లి ఎంత నడిపిస్తుందంటే అమ్మలేనితనాన్ని కూడా మర్చిపోయేటువంటి విధంగా నడిపిస్తుంది. సో అమ్మ ఇక్కడ మరే తల్లి, కుమారుడు తప్పిపోయిన వాడైనప్పటికీ కూడా తల్లికి అంత ప్రేమ ఉంటుంది. సో నువ్వు నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా కొడుకు అయితే చాలు అన్నటువంటిది నిజంగా మరే తల్లి యొక్క ఆలోచన. దేవమాత, దేవుని తల్లి యొక్క ఆలోచన ఇదే ఉంటుంది.